యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మారుతిం నమత రాక్షసాంతకం. ఎవరైతే రామనామాన్ని పాడతారో, ఎవరైతే రామగుణాన్ని గానం చేస్తారో, రామకార్యం చేస్తారో, అక్కడ వాళ్ళందరి దగ్గర వచ్చేసి హనుమంతుడు వాడు నిలబడి వాళ్ళని రక్షిస్తాడు అని దీని అర్థం. ఇక్కడ మనం ఈరోజు ఒక విషయం చెప్పుకోగలుగుతుంది. ఈ కలియుగ మహామంత్రం ఏదన్నా ఉంది అనుకుంటే అది ఓన్లీ హనుమాన్ చాలీసా. నాసైరోగా హరైస పీర జపతి నిరంతర హనుమతు వీర సంకట సే హనుమాను చూడవై మనకరమోచన ధ్యాన లాభై. ఈ విధంగా చాలా ఉంటాయి. అలా బల బుద్ధి విద్యాదేవు మోయి హరవు కలేష్, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఎవరు చెప్తుండ్రు ఇవన్నీ? తులసీదాస్ చెప్తుండు. ఎవరు చేస్తారట? హనుమంతుడు చేస్తారట. అది తులసీదాస్ చెప్తుండు. మరి మనకందరికీ రోగాలు పోవాలి, నొప్పులు పోవాలి, మన భూతపేతాలు పట్టుకోవద్దు, మనం మంచిగా సుఖంగా ఉండాలి అని ఉందా లేదా మీకు? మరి మనకు బలం రావాలి, బుద్ధి రావాలి, విద్య రావాలి అని ఉన్నదా లేదా? మన అందరికి మన కష్టాలు పోవాలి, సంకటాలు పోవాలి. ఎన్నో అభిషేకాలు ఏమేమి చేస్తారు, బాగా చేసినవి వరకు. కానీ కలియుగం లోపల ఒకటే ఒక మహామంత్రం వచ్చింది. అది కలియుగం ధరించడానికి అదే రామనామ జపము, అదే హనుమాన్ చాలీస. ఆ హనుమాన్ చాలీస ప్రతి ఒక్కరు చేయాలి. నేను చాలా మందికి చెప్పిన ఇంతవరకు, ఇప్పుడు కూడా చెప్తున్నా. 16,000 పుస్తకాలు ఫ్రీగా హనుమాన్ చాలీస వంచిన నేను. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఈ కలియుగం లోపల మనం సుఖపడాలి, తరించాలి, అన్నీ కావాలంటే హనుమాన్ చాలీస చదవలసిందే. అది మీ పిల్లలతో చదివిపియాలి. మా పిల్లలు చదవరు అంటారు. అసలు మొదలు మీరు చదువుతాగా పిల్లలు చదివేది. మీరు చదవండి, పిల్లలకు చదివియండి. ఇది మరి ఎట్లా ఎవరు చెప్తే నమ్ముతారు? ఏమంటాడు తులసిదాసు ఇక్కడ? హనుమంతుడికి జై కొట్టమని చెప్పు. జై 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 హనుమాన్ को साई कृपा करो गुरुदेव की नाई जो शतवार पाठ कर कोई छूटई बंदी मासु कोई जो यह पढ़ई हनुमान चले वो या सिद्धि साखी गौरीसा తులసీదాస్ సదా చేరా కీ జైనాథ మహాడేర. ఈ విధంగా అదే తులసీదాస్ మనకు చెప్తుండు. పార్వతీ పరమేశ్వర్ల పోయి ఒట్టు పెట్టి చెప్తున్నాను, ఆ మాట నమ్ముండ్రి. మీకు రోగాలు పోతాయి, నొప్పులు పోతాయి, కష్టాలు పోతాయి, దుఃఖాలు పోతాయి, మీకు పిల్లలకు చదువులు బాగా వస్తాయి, మీకు కూడా బలం వస్తుంది, బుద్ధి వస్తుంది, అన్ని వస్తుంది అని నేను చెప్తున్నా కదా బాగా సార్లు. ఎన్నిసార్లు నేను హనుమాన్ చాలీస రాసినప్పుడే చెప్పిన మీకు. ఇప్పుడు కూడా మళ్ళొకసారి చెప్తున్నా. పార్వతీ పరమేశ్వర్లకు ఒట్టు పెట్టి చెప్తున్నా.